చదవడానికి అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదా? బుక్ పట్టుకుంటేనే చిరాగ్గా ఉంది. అసలు చదవడం తప్ప దునియాలో ఏ పని చేసినా ఓకే. ఇట్లాంటి ఫీలింగ్స్ చాలా కామన్‌గా మనం చూస్తుంటాం. దానికి బెస్ట్ ఏంటంటే షెడ్యూల్ వేసుకోవాలి అని నేను చెప్తాను. నేనే కాదు చాలామంది చెప్తారు. బట్ ఇక్కడ చూడు, నువ్వు షెడ్యూల్ వేసుకుంటావు. వేసుకున్న తర్వాత కూడా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎట్లా చదువుతావు? అది ఆలోచించు. లైక్ ఇప్పుడు 6-7 ఒకటి, 7-8 ఒకటి, 8-9 ఒకటి, 9-10 ఒకటి, 10-11 ఒకటి, ఇట్లా నువ్వు మొత్తం మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు షెడ్యూల్ వేసుకుంటావు పోయి. కానీ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎలా ప్రొసీడ్ అవుతావు? అదొక్కటి ఆలోచించు. సో ఇంట్రెస్ట్ రావాలి అంటే ఏంటి అనేది 25+5 ఈ రూల్ని మంచిగా చూడు. జస్ట్ 25+5 అంటే 25 మినిట్స్ చదువు, 5 మినిట్స్ బ్రేక్ తీసుకో. అంత ఈజీ కాదు. దీని గురించి చాలా ఈజీగా బ్రహ్మాండంగా చెప్తా చూడు. 25 మినిట్స్ నువ్వు షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఆ 25 మినిట్స్ గురించి నువ్వు ఫోకస్ చేస్తావు, ఫైన్. కానీ మిగతా 5 మినిట్స్ గురించి ఫోకస్ చేస్తావా? చెయ్యవు. ఇప్పుడు చూడు, ఈ 25 మినిట్స్ చదవడం అంటే ఇంట్రెస్ట్ లేదు కదా సార్. ఇప్పుడు 25 మినిట్స్ నేను షెడ్యూల్ వేసుకున్నా ఎట్లా చదవాలి అసలు? నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కదా. ఇదే కదా నీ సమస్య. మళ్ళీ చూడు, నువ్వు షెడ్యూల్ వేసుకోవడం, పేపర్ మీద రాసుకోవడం, స్టిక్ నోట్స్ టేబుల్ మీద అతకబెట్టడం, నోటీస్ బోర్డు మీద పేస్ట్ చేయడం, ఇవన్నీ ఫైన్. బట్ ఇంట్రెస్ట్ రావట్లేదు కదా. ఇప్పుడు దీన్ని రివర్స్లో చూద్దాము. నీకు ఏదంటే ఇంట్రెస్ట్ ఎక్కువ? ఒకసారి మెసేజ్ చేయి. నీకు ఏదంటే ఇంట్రెస్ట్ కమెంట్ చేయి. ఇప్పుడు ఫ్రీ ఫైర్ లేదా పబ్జీ గేమ్ ఆడడం ఇంట్రెస్టా? ఫైన్. లేకుంటే వాట్సాప్లో చాటింగ్ చేయడం ఇంట్రెస్టా? ఫైన్, అదైనా ఓకే. ఫ్రెండ్స్ తోటి బయట తిరగడం ఇంట్రెస్టా? ఓకే. లేకుంటే మన మొబైల్ గేమ్స్ ఇంకా వేరే ఏమన్నా ఆడడం, మెయిన్గా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ విపరీతంగా చూడడం ఇంట్రెస్టా? ఫైన్. ఇవన్నీ గుర్తుపెట్టుకో ఫస్ట్. అంటే షెడ్యూల్ వేసేటప్పుడు నువ్వు చదవడం గురించి షెడ్యూల్ వేసో చూడు. దానికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు ఏదైతే పని ఇంట్రెస్ట్ అనిపిస్తుందో, అంటే ఆట పాట, చదవడం, డ్యాన్స్ చేయడం, కేటగిరీ, వీటిని ఫస్ట్ రాయి పేపర్ మీద. రాసినప్పుడు నీకు ఇంట్లో మెయిన్ 5-6 ఐటమ్స్ తీసుకో. వీటి గురించి నువ్వు షెడ్యూల్ అయ్యి. ఇది చాలా రివర్స్ స్ట్రాటజీలా ఉంటుంది. వర్స్ట్ స్ట్రాటజీగా నీకు అనిపించవచ్చు, కానీ ది బెస్ట్గా చేద్దాం. ఈరోజు ఒక చిన్న ప్రావర్బ్ చదివిన, ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ చెప్తాను. దాని మీనింగ్ ఏంటంటే, ఏదైనా నువ్వు పని చేయాలనుకుంటే అపియర్ లైక్ ఎ ఫూల్ బట్ థింక్ లైక్ ఎ వైజ్ మ్యాన్ అన్నాడు. అంటే కనిపించడానికి నువ్వు ఫూల్గా కనిపించినా పర్లేదు, ఆలోచించడం మాత్రం వైజ్, అంటే బాగా తెలియపడగా ఆలోచించు. సో రొటీన్గా నువ్వు షెడ్యూల్ వేసుకొని ఫ్లాప్ అవుతున్నావు చూడు. అంటే షెడ్యూల్ వేసుకున్నప్పుడు నువ్వు చదవడం గురించి షెడ్యూల్ వేస్తావు, ఎంజాయ్ చేయడం గురించి షెడ్యూల్ అయ్యావు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఎంజాయ్ చేయడం షెడ్యూల్ అయ్యి. అది ఎట్లనో మనం డీటెయిల్గా చూద్దాం చూడు. ఇప్పుడు నువ్వు 6-8, 6-7, 6-9, 6-11 ఇట్లా రకరకాలుగా ఒక 5 hours 4 hours షెడ్యూల్ వేస్తావు కదా. అలా 25 మినిట్స్ చదవడం, 5 మినిట్స్ బ్రేక్ అంటాం. నేనేమంటున్నా అంటే 25 మినిట్స్ గురించి ఎక్కువ ఆలోచించకు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా నీకు బుక్ ఉంటుంది, నువ్వు చదువుకుంటూ కూర్చుంటావు, అది నడుస్తుంది ఓకే. బట్ ఈ 5 మినిట్స్ గురించి మంచిగా ఆలోచించు. నీకు పక్కాగా ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్ ఆడాలి అని ఫస్ట్ రాసుకో. అంటే 5 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్ బ్రేక్లో ఏం చేయాలి? నేను మొబైల్లో గేమ్ ఆడతాను, ఫైన్ పెట్టుకో. నెక్స్ట్ ఒక 25 మినిట్స్ తర్వాత మళ్ళీ బ్రేక్ వస్తుంది కదా, యాంగ్రీ బర్డ్స్ ఆడాలందా, అదే పెట్టు. నెక్స్ట్ బ్రేక్లో వాట్సాప్ చాటింగ్ చేయాలందని ఫ్రెండ్ తోటి, అదే పెట్టు. ఆ నెక్స్ట్ బ్రేక్లో నీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ నేను చెప్పిన ఇట్లా స్క్రోలింగ్ చేయాలందా, పర్లేదు అదే రాసుకో. ఒక వీడియోలో నేనే చెప్పినాను చేయొద్దని, బట్ ఈ వీడియోలో ఇంకొక యాంగిల్ చూడు, చెయ్యి. అది రాసుకో. రాసుకున్న తర్వాత నీకు ఫస్ట్ షెడ్యూల్లో హైలైట్గా కనిపించేది ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేసేటివి నీకు కనిపించాలి. అప్పుడు మన మనసు ఫస్ట్ రిలాక్స్ ఉంటుంది. అమ్మ నేను ఎంజాయ్ చేస్తాను రవి అంటే, రేపు ఎప్పుడైతే నువ్వు ఎంజాయ్ చేస్తావో, నువ్వు ఇప్పుడే షెడ్యూల్ వేసుకున్నావో ఫస్ట్ నీ మనసు తేలికైపోతుంది, రిలాక్స్ అవుతుంది. కానీ ఇక్కడ రూల్ ఏంటి? 25 మినిట్స్ చదివిన తర్వాత నువ్వు దుమ్ముగా ఎంజాయ్ చేయొచ్చు. 5 మినిట్స్ అని నేను అంటా, వద్దు బాస్ 6-7 మినిట్స్ ఎంజాయ్ చేయలేదు, 10 మినిట్స్ అని ఎంజాయ్ చేయి. బాగా నరకంలాగా రోబోటిక్గా షెడ్యూల్ వేసుకో. నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటి, నువ్వు 25 మినిట్స్ చదవడం మొదలుపెట్టినప్పుడు 6 o'clock స్టార్ట్ చేస్తావు అనుకో, నువ్వు 6 o'clock to 6:25 గురించి ఆలోచించకు. 25 మినిట్స్ తర్వాత నేను పబ్జీ ఆడతాను అని ఫస్ట్ డ్యాన్స్ చేసుకో. రిలాక్స్గా ఉండు, కామ్గా ఉండు, పీస్ఫుల్గా ఉండు, ఎంజాయ్ చేయి. అప్పుడు నీకు 25 మినిట్స్ చదవడం ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూడు, చిన్న పిల్లల్ని నువ్వు ఈ పని చేసి నీకు చాక్లెట్ ఇస్తా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడు. అట్లనే ఇది కూడా నువ్వు 5 మినిట్స్ గేమ్ ఆడతావు అని ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో దీని ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇందులో 5 టిప్స్ ఉన్నాయి. ఫస్ట్ టిప్ ఏంటంటే, డెఫినెట్గా నువ్వు షెడ్యూల్ వేసేటప్పుడు ఫస్ట్ నీ ప్రియారిటీస్ ఏంది అంటే, ఓవరాల్గా నీ ఎంజాయ్ చేసే ప్రియారిటీస్ ఏందో అవి రాసుకొని దాని తగ్గట్టుగా నువ్వు షెడ్యూల్ వేసి మిగతాది నువ్వు అక్కడక్కడ ఇరికించుకుంటూ పో. అండ్ ఇంకోటి, రోబోటిక్ లాగా ఎప్పుడు చదవకు. ఏదో నేను చెప్తాను 5 మినిట్స్ అలారం పెట్టుకో, అలారం మోగంగా చాలా నేను వద్దు, బుక్ పట్టుకోవడము, మొబైల్ పెట్టు, ఇంకొక 2 మెసేజ్ ఎక్కువ చేయి, ఏం కాదు. ఇంకొక 2 స్క్రోలింగ్స్ ఎక్కువ చూడు, ఏం కాదు. ఏమైతుందో చూద్దాం తర్వాత. నువ్వు ఫస్ట్ ట్రాక్లోకి వెళ్ళాలి కదా. సో ఫస్ట్ టిప్ ఇది. సెకండ్ టిప్ చూడు, నువ్వు చదివేటప్పుడు ఫస్ట్ నీ ఎన్విరాన్మెంట్ని కంపల్సరీ సెట్ చేసుకో. దీనికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తే చూడు, ఏ బ్యాట్స్మెన్ అయినా బరిలోకి దిగగానే అట్లా పోయి నిలబడి చేసి 4, 6, 1 రన్ ఆపడం చేయడు. ఫస్ట్ వికెట్కి ఎంత స్ట్రైట్ ఉన్నాడు అది చూసుకుంటాడు, 1 వికెట్ 2 వికెట్స్ 3 వికెట్స్. తర్వాత ఫీల్డింగ్ సెట్ మొత్తం చూసుకుంటాడు, బౌలింగ్ ఎవరు వేస్తున్నాడో చూసుకుంటాడు, స్కోర్ కార్డు చూసుకుంటాడు. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాతనే బ్యాటింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడు. లేకపోతే ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా మనం షాట్ కొట్టి ప్రయత్నిస్తే అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చదువు గురించి ఇదే అప్లై చేసి నువ్వు ఏం చేయాలంటే, చదివేటప్పుడు ఫస్ట్ నీకు డిస్ట్రాక్ట్ అయ్యేటి ఏవేవి ఉన్నాయో అవి ఫస్ట్ ఎలిమినేట్ చేయి. నీకు కొంచెం ఇంక్రీజ్ చేసే, అంటే ఇంక్రీజ్ చేసే టిప్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయా? చిన్నగా నువ్వు అనుకున్న కొన్ని స్లోగన్స్ కానీ, లేకుంటే ఏదైనా మెడిటేషన్ చేయడానికి ఫోకస్ పెంచడానికి ఒక చిన్న క్యాండిల్ కానీ, చిన్న లైట్ కానీ, నీకు ఏవైతే లేకుంటే స్టిక్ నోట్స్, నేను 8 to 8:30 చదవాలి, ఒక స్టిక్ నోట్స్ పెట్టుకోవడం. సో నీ ఎన్విరాన్మెంట్ని మొత్తం క్రియేట్ చేసుకో. ఆ ఎన్విరాన్మెంట్లో కంపల్సరీ మీ పేరెంట్స్ కూడా వస్తారు చూడు, నీ ఫ్రెండ్స్ వస్తారు, మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఇవన్నీ వస్తాయి.
సో ఈవెన్ నీకు క్రికెట్ బ్యాట్ కనిపిస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గచ్చు బై, క్రికెట్ బ్యాట్ తీసేసేయి, అవసరం లేదు. సో ఇంకా నీకు షటిల్ బ్యాట్ కనిపిస్తుంది, తీసేసేయి. మొబైల్ కనిపిస్తుంది, పక్క రూమ్లో పెట్టేసేయి. 25 మినిట్స్ తర్వాత హ్యాపీగా పోతావు, ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తావు. నీ మైండ్ సెట్ అది ఉంటేనే నువ్వు ముందుకు వెళ్తావు. సో సెకండ్ ఏంటి, క్రియేట్ యువర్ ఎన్విరాన్మెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే, ఒక టాపిక్ నువ్వు చదివేటప్పుడు చదివిన తర్వాత అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్కి ముందుకు వెళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటే నీకు ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ 25 మినిట్స్ వస్తుంది. అర్థమైందా లేదా చూడు. అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా వేరే టాపిక్కి వెళ్ళకుండా అదే టాపిక్ చూడు, మళ్ళీ చదువు 100 టైమ్స్ అనే చదువు. అది అర్థం కావాలి. అర్థమైనాక నెక్స్ట్ టాపిక్ వెళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే, ఒక టాపిక్ నీకు అర్థమైనప్పుడు అది నీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది నీకు ఒక ఫీలింగ్, మంచిగా పాజిటివ్ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు నెక్స్ట్ టాపిక్ వెళ్ళినప్పుడు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో బేసికల్గా నీకు ఒక టాపిక్ చదివినావు, అది పెద్దగా అర్థం కాలే, నెక్స్ట్ టాపిక్ వెళ్తే మొత్తం వేగుంటుంది, గాలి ఉంటుంది. అట్లా అనిపిస్తుంది ఇదేదో చదవాలి, బ్యాక్గ్రౌండ్ బీజిఎం మ్యూజిక్ అంటారు కదా, అట్లా బ్యాక్గ్రౌండ్ తిరుగుతుంటుంది. అరే అది అర్థం కాలేదు, అర్థం క్వారంటైన్ అంటే ఏంటో అర్థం కాలేదు. అర్థం కానీ నువ్వు నెక్స్ట్ టాపిక్ ఇంకొకటి జంప్ అయినావు, అరే ఇది అర్థం కాలేదు బై, నెక్స్ట్ కనెక్టెడ్ టాపిక్ ఉండొచ్చు, లేదా సమ్ ఇర్రెలెవెంట్ సబ్జెక్ట్ ఉన్నా, సమ్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నా, నీకు ఎక్కడ ఒక దగ్గర ఒక ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. సో ఫోర్త్ టిప్ చూడు, వాటర్ తరచుగా తాగుతూ ఉండు. ఎందుకంటే నీ కళ్ళు కానీ నీ బ్రెయిన్ కానీ కొంచెం సేపు చదవగానే నువ్వు అలసిపోతుండు. సో ఎక్కడైతే డిహైడ్రేషన్ లాగా అవుతుంటుందో నీకు అప్పుడు ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గినప్పుడు ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నీకు నీరసంగా అనిపిస్తుంది, ఎవరి నుంచి క్రికెట్ ఆడదామంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, అబ్బా ఏం ఆడదాం, రేపు ఆడదాం లేని ఫీలింగ్ కలుగుతుంది. సో వాటర్ కంటిన్యూస్గా తీసుకుంటుండు. ఇందులో 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు వాటర్ తీసుకుంటుంటే నీకు ఫిజికల్ ఎనర్జీ కుప్పలు వస్తుంది. అది పక్కన పెడితే నువ్వు తరచుగా తాగుతుంటే నీకు తరచుగా బాత్రూమ్ పోయే అవకాశం, వాష్రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, అవసరం పడుతుంది. సో నువ్వు అట్లా వెళ్తూ ఉంటావు. సో నీకు ఫిజికల్ యాక్టివిటీ అని ఉంటుంది. ఒకే దగ్గర కూర్చొని గంటలు చదవడం వద్దు బస్. నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చూసినాను, హౌ ఐ స్టడీ 12 అవర్స్ కంటిన్యూస్లీ. వద్దు, ఆ 12 అవర్స్ కంటిన్యూస్గా నువ్వు చదవకు ఫస్ట్. నువ్వు చదివితే వీడియోస్ చేయకు, వీడియోస్ చేసినా మీరు చూడకండి, కంటిన్యూస్గా 12 అవుతాడు. ఇక నేను యూజ్ చేయదు కానీ పిసోడ్ అయిపోతాం. అట్లా వద్దే ఒకటి ఏమి ఎక్కది, మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతాం, బర్న్ అవుట్ అయిపోతాం. కొన్ని రోజుల తర్వాత పిచ్చిలేసే అవకాశం ఉంటాయి, కంప్లీట్గా స్ట్రెస్ తీసుకోండి. సో వాటర్ ఎక్కువ తాగుతుంటే వాష్రూమ్ పోయే అవకాశాలు ఎక్కువ పెరుగుతుంటాయి. నీకు అదొక ప్లస్ పాయింట్ లాగా ఫీల్గా. కొంతమంది ఫ్రెండ్ దగ్గరకు వచ్చి, సార్ మీరు వాటర్ ఎక్కువ తాగున్నారు, నాకు బాత్రూమ్ ఎక్కువ సార్లు పోతే టైం వేస్ట్ కాదు, యువర్ బాడీ విల్ గెట్ యాక్టివేటెడ్, రైట్. ఫిఫ్త్ టిప్ చూడు, చాలా వీడియోస్లో చెప్తాను, స్లీప్ మంచిగా ఉండాలి. నైట్ అస్సలు చదివే అవసరం లేదు. నైట్ 10 నుంచి 6, 7 వరకు అడిక్వేట్ స్లీప్ తీసుకుంటే మీ బ్రెయిన్ చాలా రిలాక్స్గా, కామ్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటావో నీకు ఆటోమేటిక్గా ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది ఎనీ వర్క్. లేకపోతే ఏమైతే డల్ అయిపోతూ ఉంటుంది. సో ఈ 5 టిప్స్ పాటించు. అందులో అన్నిటికన్నా ముఖ్యం వెరీ ఫస్ట్ టిప్, నువ్వు షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఎంజాయ్మెంట్ కొరకు షెడ్యూల్ వేయి, తర్వాత రివర్స్ గేర్ వేయు, తర్వాత చదివేది వేయు. ఇది చూడడానికి, చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి, వినడానికి ఫూలిష్గా ఉన్న అసలు సీక్రెట్ ఇదే. సో నువ్వు ఎప్పుడైతే కూల్గా, కామ్గా, హ్యాపీగా ఉంటావో నీకు ముందే తెలుస్తుందో నీకు ఆటోమేటిక్గా అంతకంటే ముందు చేసే పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, టూ మచ్ టైట్గా వేసుకొని షెడ్యూల్ని నీది నువ్వు ఇబ్బంది పడుకుంటూ, టార్చర్ పెట్టుకుంటూ చదివితే అల్టిమేట్గా నీకు ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఉండదు. సో రివర్స్ స్ట్రాటజీ అప్లై చేసి 25 మినిట్స్ చదవాలి, కానీ దానికంటే ముఖ్యం ఆ 5 మినిట్స్ బ్రేక్ గురించి నువ్వు బాగా ఎంజాయ్ చేయాలి. అట్లా పెట్టుకొని చదువు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయి. నా పేరు డాక్టర్ ఏవిఎస్, సైకియాట్రిస్ట్, స్పర్శ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్. తక్కువ టైంలోనే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కమెంట్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రపంచంలో మీకంటే ఎక్కువ నేను ఎవరు ఇష్టపడిన ఒక కమెంట్ వచ్చింది. కొంచెం సేపు నేను ఫ్యూజ్ ఎగిరిపోయిన నాకు ఆనందంతో. లవ్ యూ ఆల్. నేను ఒకటే చెప్తాను ఎవ్రీ టైం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో అనుకున్న గోల్ కంటే ఒక 10 ఎక్కువ గోల్ కుదిరితే, అవసరం అనిపిస్తే రీచ్ అవ్వాలి. దట్ టు హ్యాపీగా, ఫన్నీగా. థ్యాంక్ యూ.